నిమిషానికి ఒకసారి మారిపోతున్నాయి. ఇటీవలే పొత్తులో భాగంగా ఆది నారాయణరెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం టికెట్ ప్రకటించింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆది నారాయణరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తాను కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తానని, భూపేష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జమ్మలమడుగులో కూడా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కడప నుండి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, కడపలో రాజకీయాలైతే రోజు రోజుకు శరవేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అయితే రెండుగా చీలిపోయింది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ పై ఉత్కంఠ అయితే నెలకొంది. అప్డేట్స్ ఏంటి? అయితే కనుక రోజు రోజుకు కూడా రంజుగా మారుతున్నాయి. అలాగే శరవేగంగా కూడా నిమిషానికి కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా కడపలో నిలబడుతుందని చెప్పి ఈ రోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ రోజు మొదటి లిస్టు విడుదల చేసిన నేపథ్యంలో కూడా జిల్లాలో అయితే కనుక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయనుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఎంపీ బరిలో దింపడం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి కూడా బరిలో చూసుకుంటే కనుక ఏదైతే భూపేష్ రెడ్డిని కూడా దింపడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రాజకీయాలు తిప్పి విధంగా కూడా వైఎస్ షర్మిలారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కూడా పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి నిలబెట్టేందుకు కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కూడా దశాబ్ద కాలాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది అనుకోవచ్చు. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండు షర్మిల. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కనుక పూర్తి స్థాయిలో కనుక ఎంపీ బరిలో ఇప్పటికే ఆమె పూర్తి స్థాయిలో కూడా పేరు రావడం జరిగింది. ఆమె ఇప్పటికే కనుక ప్రచారం మొదలుపెట్టి తిరిగితే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయిలో కొద్దిగా గడ్డు కాలమే ఉంటుందని చెప్పి కొన్నటువంటి ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే అటు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరెవరు ఉన్నారో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ షర్మిల పక్కకు వచ్చేట్టుగా వీళ్ళంతా కూడా సన్నాహాలు అలాగే పాదులు కదుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక రానున్న 2024 ఎలక్షన్లో మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ ఫ్యామిలీ అయితే కనుక రెండుగా చీలిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అయితే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే కనుక ఆయన గెలుస్తారు అన్న ఆశలు అయితే కనుక పూర్తి స్థాయిలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే షర్మిలారెడ్డి పూర్తి స్థాయిలో పేరు ప్రకటించారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నేతల్లో కూడా గుండెల్లో రైళ్లు పరుగుతున్న పరిస్థితి ఉన్నాయి. ఏదేమైనా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి పేరు ప్రకటించడంతో ఇప్పటికే వైసీపీ నేతల్లో అందరిలో కూడా ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో కనుక వైఎస్ షర్మిల, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే భూపేష్ రెడ్డి ముగ్గురు కూడా కడప పార్లమెంట్కి సంబంధించి బరిలోకి జరుగుతున్నారు. ఎవరు గెలుస్తారన్న దానిపైన కూడా సర్వత్రా అయితే ఉత్కంఠత ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేటలో చూసుకుంటే కనుక ఈరోజు గడిచిన కొద్ది రోజుల కిందట ఏదైతే ఉమ్మడి పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ పొత్తులో భాగంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి చివరి జాబితాను కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్నటువంటి బత్యాల చెంగల్రాయుడు కూడా పూర్తి స్థాయిలో తనకు టికెట్ వస్తుందన్న ఆశతో కూడా ఆయన ఉండడం జరిగింది. అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ తుది జాబితాలో కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యకు టికెట్ ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బత్యాల చెంగల్రాయుడికి చెందినటువంటి అనుచర వర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొన్నటి దినం కూడా పూర్తి స్థాయిలో బత్యాల చెంగల్రాయుడిని పిలిపించుకొని తదుపరి కార్యాచరణ ఎలా వెళ్ళాలి ఏంటన్న దానిపైన కూడా వాళ్ళు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుచరులుగా ప్రెజర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయన కూడా ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు కూడా తమ అభిమానులు, కార్యకర్తలు ఏం చెప్పారో దానికే నేను కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఏదైతే బత్యాల చెంగల్రాయుడు చూసుకుంటే కనుక తన బల ప్రదర్శనను కూడా రాజంపేటలో పూర్తి స్థాయిలో కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం రాజంపేట మొత్తం కూడా తన క్యాడర్ అయితే ఏది ఉందో ఆ క్యాడర్ మొత్తాన్ని కూడా రాజంపేటలో ఉన్నటువంటి పాత బస్
బస్టాండ్ సర్కిల్లో కూడా అక్కడ తీసుకొచ్చి ఆయన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన బల ప్రదర్శనను కూడా టీడీపీ అధిష్టానానికి తెలిసేందుకు కూడా ఆయన మొత్తంగా అయితే కనుక ఈరోజు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే కనుక అక్కడ నిమిషానికి కూడా రాజకీయాలు మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 పొత్తులో భాగంగా టెన్షన్ వాతావరణంలో కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే చివరికి చూసుకుంటే కనుక అక్కడ ఏదైతే భూపేష్ రెడ్డి ఉన్నాడో భూపేష్ రెడ్డికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం అయితే కనుక ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్కకు చూసుకుంటే కనుక బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఆది నారాయణ రెడ్డిని కూడా ఏదైతే జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక ఆదినారాయణ రెడ్డి ఈరోజు మధ్యాహ్న సమయంలో 3 గంటల సమయంలో కూడా ఆయన ఒక మీడియా సమావేశం నిర్వహించి ఆయన పూర్తి స్థాయిలో కూడా బాంబు పేల్చాడని చెప్పుకోవచ్చు. అయితే రానున్న 2024 ఎలక్షన్స్లో నేను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, అలాగే భూపేష్ రెడ్డి కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఆయనైతే కనుక ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక రోజుకు అలాగే నిమిషానికి అయితే కనుక రాజకీయాలు అయితే కనుక పూర్తి స్థాయిలో మారనున్నాయి. ఏదేమైనా సరే మరో 2 రోజుల్లో చూసుకుంటే కనుక రైల్వే కోడూరులో కూడా ఇదే పరిస్థితి జరగనుంది. ఏదైతే ఇప్పటికే రైల్వే కోడూరులో కూడా యనమల భాస్కర్ను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కానీ కొద్దిసేపటి కిందమే ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అరవ శ్రీధర్ అనే వ్యక్తి కూడా ఇప్పటికే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ఆయన జనసేన పార్టీ తీర్థం కండువా కప్పుకోవడం జరిగింది. అయితే అక్కడ కూడా ఏదైతే యనమల భాస్కర్ రావును కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థిని మార్చి అలాగే అతను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టు అనే దానిపైన కూడా ఎన్నో ఆరోపణలు రావడంతో కూడా దాని మీద ఐవీఆర్ సర్వే పెట్టి అక్కడ కూడా ఇప్పుడు అభ్యర్థిని మార్చే పరిస్థితి అయితే ఉంది. అయితే 1-2 రోజుల్లో చూసుకుంటే కనుక రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన అభ్యర్థి యనమల భాస్కర్ను కూడా మార్చి అక్కడ ఉన్నటువంటి అరవ శ్రీధర్ను కూడా పూర్తి స్థాయిలో ఆయన పేరు తీసుకొచ్చి అక్కడ కూడా నిలబెట్టేందుకు కూడా జనసేన పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక కడప జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీకి మారుతున్నారు దానిపైన కూడా సర్వత్రా అయితే కనుక జిల్లాలో ఉత్కంఠ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.